గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత వర్షాకాలంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను ఈసారి ముందుగానే గుర్తించి దీనికి గల కారణాలను వరద ముంపుకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే గల్లా మాధవి సమావేశమయ్యారు. ప్రధానంగా నియోజకవర్గంలో తాను పర్యటించినప్పుడు పలు సమస్యలు గుర్తించి వెంటనే అంచనాలు రూపొందించి తనకు అందజేయాలని ఆదేశించినా కూడా కొంతమంది అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా సమస్యల విషయంలో ఈ నిర్లక్ష్యం తగదని అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి డివిజన్కు ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించేలా రూపొందించి తనకు అందజేయాలన్నారు. అదేవిధంగా 45వ వార్డులోని వైకుంఠధామం వద్ద రిటైనింగ్ వాల్ పనులు గుత్తేదారు ఎందుకు పనులు ప్రారంభించలేదని, అదేవిధంగా ఎస్కేబిఎం స్కూలులో గోడ కూలి ప్రమాదకరంగా ఉన్న విషయం తెలిసి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను నిలదీశారు. క్షేత్రస్థాయిలో ఏఈలు సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, దీనివలన పనులు ముందుకు జరగక ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికే గుంటూరు మునిగిపోవడం బాధాకరమని, వర్షాకాలం ఇప్పుడే ప్రారంభం అవడం వలన వెంటనే పీకలవాగు కాలువల మీద ఆక్రమణలు తొలగించి అవసరమైన చోట యంత్రాలను ఉపయోగించి శుభ్రపరచాలని ఆదేశించారు. వర్షపు నీరు నిలబడకుండా అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఈ కోటేశ్వరరావు, డిఈలు శ్రీనివాసరావు, మధుసూదన్ రావు, రమేష్, ఏఈలు చైతన్య, దీప, ప్రసాదులు పాల్గొన్నారు.